బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కు మరో షాక్ తగిలిందా? దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసే ప్రయత్నం చేద్దాం. కేసు దర్యాప్తు వేగం పెంచారు అధికారులు. ఈ కార్ రేస్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును వేగవంతం చేస్తోంది. ఏసీబీ ఎఫ్ఐఆర్లు నమోదైన వివరాల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. విజువల్స్ మీరు చూడొచ్చు. టోటల్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీస్ స్టోలెన్ ఆర్ ఇన్వాల్వ్డ్ 54,88,87,043 రూపీస్. అంటే 54 కోట్ల రూపాయలకు సంబంధించి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జోరందుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోని నేడో రేపు కేటీఆర్ కు నోటీసులు ఇవ్వబోతోంది ఈడీ అంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. హెచ్ఎండిఏ ఖాతా నుంచి ఎఫ్ఈఓ ఖాతాకు జరిగిన నగదు బదిలీపై ఏసీబీ ఫోకస్ చేసింది. ఇప్పటికే కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చింది హైకోర్టు. కేటీఆర్ పై 13(1)(a) రెడ్ విత్ 13(2) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, దాంతోపాటు 409 రెడ్ విత్ 120B ఐపీసీ సెక్షన్స్ కింద ఏసీబీ కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోని కొన్ని అంశాలకు సంబంధించి కొన్ని సెక్షన్స్కి సంబంధించి క్లారిటీ అడిగింది హైకోర్టు. ఈ నేపథ్యంలో కొన్ని డాక్యుమెంట్స్ ప్రాసెస్ తర్వాత సబ్మిట్ చేస్తా ఉంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భాన్ని ఆ రోజు జరిగిన ఇన్ఫాక్ట్ ఆ రోజు కోర్టులో జరిగిన హీరింగ్స్ మనం చూడడం జరిగింది. ఫార్ములా ఈ కార్ రేసు కేసులు ఇప్పుడు కేటీఆర్కి మరో షాక్ తగలబోతోందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. కేసు దర్యాప్తు వేగం పెంచారు అధికారులు. ఈ కార్ రేసులో ఇంతవరకు ఏసీబీ అనుకుంటే ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. దర్యాప్తును వేగవంతం చేస్తోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్లో డీటెయిల్స్ని ఏసీబీ ఎఫ్ఐఆర్లో ఉన్న డీటెయిల్స్ని బేస్ చేసుకుని ఈడీ తమ దర్యాప్తును వేగవంతం చేస్తోంది. నేడో రేపు కేటీఆర్కు నోటీసులు ఇవ్వబోతోంది ఈడీ. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? ఈడీ అధికారులు ఎప్పుడు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది? ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్ఫాక్ట్ ఇదే అంశానికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ని ఎటువంటి డాక్యుమెంట్స్ని దీనికి సంబంధించి కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది? అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇప్పటికే ఈడీ రంగంలోకి దిగిన సందర్భాన్ని చూసాం. ఇప్పుడు ఈడీ ఏసీబీ ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి ఏసీబీ రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకువెళ్ళబోతున్నట్టుగా చర్చ జోరందుకున్న నేపథ్యంలో ఇక్కడ కేటీఆర్కి నోటీసులు ఇవ్వబోతుంది అనేది మరొక అంశం. ఎప్పుడు నోటీసులు ఇవ్వబోతోంది? ఏ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఏ అంశాలను పరిశీలించి నోటీసులు ఇవ్వబోతోంది ఈడీ? ఎగ్జాక్ట్లీ ఇప్పటికే ఫార్ములా ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆల్రెడీ కేసు నమోదు చేసింది. ఈ రోజు సాయంత్రం వరకు ఈడీ నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఆల్రెడీ A1 కేటీఆర్ ఉన్నారు, A2 అరవింద్, తర్వాత A3 వేలన్ రెడ్డి ఉన్నారు. ఇది కూడా ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది, విచారణ కోరేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ అంశంలో ఏసీబీకి సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేయడం, విచారణకు పిలువనుంది అనేటువంటి చర్చ నేపథ్యంలో మరుసటి రోజే ఈడీ కేసు నమోదు చేయడం పైన ముఖ్యానికి ఈ ఆపరేషన్ కి సంబంధించినటువంటి ఎఫ్ఈఓ ఫార్ములా ఈ ఆపరేషన్స్ కి చెల్లించినటువంటి నిధులు 45,71,60,625 రూపాయలకు సంబంధించినటువంటి డబ్బుని విదేశీ కరెన్సీ రూపంలో దాన్ని చేశారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా బదిలీ చేశారు. సో ఈ బ్యాంకు అధికారుల వాంగ్మూలాన్ని కూడా ఈడీ అధికారులు నమోదు చేసే అవకాశం ఉంది. చాలా టెక్నికల్ అంశాల ఆధారంగా ఈడీ కేసును దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఏ బ్యాంకు నుంచి ఎప్పుడు ఎన్ని దఫాలుగా ఏ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయింది, ఆ అకౌంట్ నుంచి మరో అకౌంట్ కి ఏమైనా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందా, అటు నుంచి తిరిగి మళ్ళీ షెల్ కంపెనీల ద్వారా తిరిగి హైదరాబాద్ కానీ ఇండియా కానీ తిరిగి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉందా, డబ్బు అనేటువంటి దానిపైన దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఈడీ దర్యాప్తు చాలా వేగంగా ఉండే అవకాశం ఉందనేటువంటిది చర్చ కొనసాగుతా ఉంది. ఇప్పటికే ఏసీబీ సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో హైకోర్టుకు వెళ్లారు, క్వాష్ కోసం వెళ్లారు కేటీఆర్. 30 వరకు అరెస్ట్ చేయొద్దు అనేటువంటిది హైకోర్టు తీర్పు ఇచ్చింది. విచారణ చేసుకోవచ్చు కానీ అరెస్ట్ చేయొద్దనేటువంటి. మధు, లెట్ మీ ఇంటరప్ట్ హియర్. ఇక్కడ నేను ఒక అంశం గురించి అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే కనుక ఆ రోజు హియరింగ్ సందర్భంలో ఎఫ్ఐఆర్కి సంబంధించి కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది హైకోర్టు, కొన్ని క్లారిటీస్ అడిగే సందర్భం. ఈ నేపథ్యంలో ఇంకా ఇది ఆయన విచారణకు వస్తే ఆ ఇన్పుట్స్ బేస్ చేసుకుని ఇంకా ముందుకు వెళుతుందంటూ కూడా ఏసీబీ తరఫున లాయర్లు వాదన వినిపించిన సందర్భాన్ని చూసాం. అంటే ఇంకా ఎక్కడో క్లారిటీ రాలేదు అని ఒక చర్చ జోరందుకుంటోంది ఏసీబీ ఎఫ్ఐఆర్ గమనిస్తున్న సందర్భంలో. సో ఇటువంటి నేపథ్యంలో ఈడీ ఇప్పుడు ఏ విధంగా ఎంటర్ అవబోతోంది? ఎందుకంటే ఏసీబీకి సంబంధించిన ఎఫ్ఐఆర్ని దాదాపుగా కొంచెం ఇంకా క్లారిటీ రావాల్సిన సిచ్యువేషన్ ఉందని చర్చ చూడాలనుకున్న నేపథ్యంలో ఈడీ ఎంటర్ అవుతున్న పక్షంలో ఎటువంటి అంశాన్ని ఇక్కడ పరిశీలిస్తోంది? ఈడీ ఎంత మేరకు బేస్ అవుతోంది ఏసీబీ ఎఫ్ఐఆర్ మీద? ఈడీ ఇప్పటికే ఏసీబీకి లేఖ రాసింది. ఏసీబీ అధికారులు కీలక సమాచారం ఆ సమయంలో వాళ్ళు నమోదు చేసినటువంటి వారి పరిశీలనలో ఉన్నటువంటి అంశాల ఆధారంతో సహా
ఈడీకి వాళ్ళు మెయిల్ చేశారు. ఆ ఆధారాలతో ఈడీ ఎంటర్ అవుతా ఉంది, కేసు నమోదు చేసింది. కాబట్టి వీళ్ళ విచారణ మనీ లాండరింగ్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కి సంబంధించి, తర్వాత సెమా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించినటువంటి దానిపైన ఈడీ విచారణ కొనసాగే అవకాశం ఉంది. దీంట్లో డబ్బు ఒకరి చేతి నుంచి ఒకరి చేతికి వెళ్ళకపోయినా నిబంధనలు అతిక్రమించడము, ఆర్బీఐ అనుమతి తీసుకోకపోవడము, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ లో వైస్ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ అప్పటి మున్సిపల్ శాఖ, తర్వాత ప్రెసిడెంట్ గా ముఖ్యమంత్రి ఉంటారు. సో వారిద్దరి నిర్ణయాలు మున్సిపల్ శాఖ మంత్రి తీసుకున్నా, ముఖ్యమంత్రి అనుమతి లేకుండా, కేబినెట్ అనుమతి లేకుండా, అప్రూవల్ లేకుండా, తర్వాత ఆర్బీఐ అనుమతి లేకుండా ట్రాన్స్ఫర్ చేసినటువంటి అమౌంట్ పైన గతంలో ప్రభుత్వం తీసుకున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే 10 కోట్లకు సంబంధించినటువంటి నిధులు ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఎక్కడైనా బదిలీ చేయాలన్నా, ఎవరికైనా పంపాలన్నా, దాని మీద నిర్ణయం తీసుకోవాలన్నా క్యాబినెట్ అప్రూవల్ అనేది చాలా మ్యాండేటరీ. సో ఆ క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే దాదాపు ఈ మొత్తం అమౌంట్ 45 కోట్లకు పైగా ఉన్నటువంటి నిధులను విదేశీ మార్గద్రవ్యంలోకి మారుస్తూ తీసుకున్నారు అనేటువంటిది. దాంతో పాటు ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో జనరల్ గా ఆన్ గోయింగ్ స్కీమ్స్ సంబంధించిన నిధులనే నిలుపుదల చేయమని అప్పుడు ఎన్నికల కమిషన్ చెప్తుంది. ఆ సమయంలో అలాంటి సమయంలో ఎలాంటి నిబంధనలు పాటించకుండా జస్ట్ నోటి మాట ద్వారా ఒకరి నుంచి ఒకరి ద్వారా డైరెక్ట్ గా అధికారులకు సందేశాలు ఇచ్చి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం అనేటువంటి దాంట్లో కేటీఆర్ పాత్ర ఉంది అనేటువంటిది ఈడీ భావిస్తుంది. సో ఈ ప్రాతిపదికన ఈడీ పూర్తి స్థాయి దర్యాప్తు చేయనుంది. ఇందాక చెప్పినట్టు మళ్ళీ ఒకసారి ఎక్కడ డబ్బులు ఒకరి చేతి నుంచి ఒకరి చేతిలోకి వెళ్ళలేదు, ఫిజికల్ గా చేతులు మారలేదు డబ్బులు, కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో జరిగినటువంటి అవకతవకలే దీంట్లో ప్రధానంగా పాత్ర పోషించే అవకాశం ఉంది. దానిపైన ఈడీ వేగంగా చాలా ఇన్డెప్త్ గా దర్యాప్తు చేసేటువంటి అవకాశం ఉంది. మనీ లాండరింగ్, ఫెమా, తర్వాత ఇంకా ఇతర లబ్ధులు ఎవరైనా షెల్ కంపెనీ ద్వారా ఇతరులు లబ్ధి పొందే అవకాశం ఉందా దీంట్లో అనేటువంటి దానిపైనే ఈడీ దృష్టి పెట్టే అవకాశం ఉంది. మధు, అంటే ఇప్పటికే ఏసీబీ విషయంలో ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన సందర్భాన్ని మనం చూసాం. సో ఇక్కడ కూడా ఈడీ విషయంలో లీగల్ గా ముందుకు వెళ్తున్నారా? ఎటువంటి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది బీఆర్ఎస్? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఈ ఏసీబీ నమోదు చేసినటువంటి కేసుల్లో ప్రస్తుతానికి కాస్త ఊరట లభించింది కేటీఆర్ కి, అరెస్ట్ కాకుండా. కానీ విచారణ ఉంటుంది, ఇంకా కూడా ఏసీబీ నోటీస్ ఇవ్వలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈడీ ఎంటర్ అయింది, ఏసీబీ మాత్రం ఇంతవరకు ఇంకా విచారణకు పిలవలేదు. ఈ వస్తున్నటువంటి అన్ని అంశాలపైన కేటీఆర్ తర్వాత కేటీఆర్ కి సంబంధించిన లీగల్ టీం దృష్టి పెట్టింది. వాళ్ళు హైకోర్టులో కూడా ఈడీ అంశంలో క్వాష్ వేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అది ఎంతవరకు సాధ్యాసాధ్యాలు అనేటువంటి లీగల్ టీం డిసైడ్ చేసే అవకాశం ఉంది. కానీ ఈడీ విషయంలో కూడా హైకోర్టులో క్వాష్ వేయాలి, యథావిధిగా ఏసీబీ విషయంలో ఎలాగైతే క్వాష్ వేశారో ఆ రకంగా ముందుకు వెళ్ళాలని న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తా ఉన్నారు. ఈ రోజు ఆల్రెడీ ఈ రోజు సోమవారం 23 డిసెంబర్ ఈ రోజు డేటు. ఈ రోజు ఆల్రెడీ కేటీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఉదయమే అక్కడికి చేరుకున్నారు కేటీఆర్. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఈ సమయం వరకు కేసీఆర్ తో సంప్రదింపులు చేస్తున్నారు పార్టీ అధ్యక్షుడు, స్వయాన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో. కాబట్టి లీగల్ గా ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి ఈ కేసు విషయంలో అనేటువంటి అంశాలను చర్చిస్తూనే క్షేత్రస్థాయిలో పార్టీ యాక్టివిటీ ఎలా ఉండాలి ఒకవేళ అరెస్ట్ అయితే అనేటువంటి అంశాలను దృష్టిలోకి తీసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి లీగల్ గా ఒపీనియన్ తీసుకుంటూ లీగల్ గా స్ట్రాంగ్ గా ముందుకు వెళ్ళాలనే ఆలోచనే బీఆర్ఎస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సత్యం, మధు, ఈడీ ఈ రోజు రేపు నోటీసులు ఇవ్వచ్చు అంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. సో అటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా, లేకపోతే అటువంటి సైన్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఎగ్జాక్ట్లీ, ఈడీ ఆల్రెడీ ఒకసారి ఎంట్రీ అయిందంటేనే దీనికి సంబంధించిన ఆధారాలు ముందు సేకరించిన తర్వాత ఆ డీటెయిల్స్ తో ముందుకు వెళ్తారు. సో ఆ రకంగా ఇప్పటికే ఏసీబీ ఇచ్చినటువంటి ఆధారాలు, దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. ఈడీ ఒక్కసారి ఎంట్రీ అయితే ఇందాక మాట్లాడినట్టు ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫారెన్ కరెన్సీ రూపంలో ఆ ఎస్ఈఓ ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనేటువంటి సంస్థకి అటు నుంచి తిరిగి ఏమైనా మళ్ళీ షెల్ కంపెనీల ద్వారా తిరిగి హైదరాబాద్ కానీ ఇండియా కానీ వివిధ కంపెనీల రూపంలో ఏమైనా వచ్చాయా అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తాం. సో మొత్తానికి దీని మీద దృష్టి పెట్టింది ఈడీ. నిజంగానే నోటీస్ ఇచ్చిన తర్వాత దీనిపైన పూర్తి స్థాయి దర్యాప్తు కోరే అవకాశం ఉంది. ఈడీ అధికారులు మెయిల్ ద్వారా జనరల్ గా విచారణకు పిలిచే అవకాశం ఉంది. వాళ్ళే ఇక్కడికి వస్తారా, లేకుంటే కేటీఆర్ వాళ్ళ ఈడీ ఆఫీస్కి వెళ్లాల్సి ఉంటుందా అనేటువంటిది చూడాలి. మొత్తానికైతే ఏసీబీ కంటే ముందుగా ఈడీ దూకుడుగా ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఏసీబీ కూడా ఏకకాలంలో వాళ్ళు ఇద్దరు ఒకటిసారి విచారణ చేస్తారా చూడాలి. అటు ఏసీబీ
ఇటు ఈడీ విచారణ అన్నట్టుగా ఇక్కడ ఊహించిన పరిణామం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఒక ఊహించిన పరిణామం కింద చెప్పుకోవాలి. ఏసీబీ ఇంకా విచారణ కూడా చేయని పక్షం, విచారణ చేయకుండానే క్వాష్ పిటిషన్కి వెళ్ళిన సందర్భాన్ని చూసాం. ఆ తర్వాత 30 తారీఖు వరకు అరెస్ట్ చేయదంటూ హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. ఆ తర్వాత సినారియో మనం చూసాం, ఈడీ ఎంటర్ అవుతోంది. ఇప్పుడు ఈడీకి సంబంధించి ఒకవేళ నోటీస్ ఇచ్చినా లేకపోతే అంతకన్నా ముందు ఇన్ఫాక్ట్ కేటీఆర్ కనుక కోర్టును ఆశ్రయిస్తే సిబిఐ రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తుందా? ఎందుకు రెండు క్వశ్చన్ అడుగుతున్నానంటే కనుక కవిత విషయంలో మనం ఇటువంటి సినారియో చూసాం. ఈడీ సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు సిబిఐ కూడా ఎంటర్ అయిన సిచ్యువేషన్ మనం చూసాం. ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ ఇందాక చెప్పినట్టుగానే ఏసీబీ ఇచ్చినటువంటి సమాచారాన్ని ఈడీ ఒకసారి రీచెక్ చేసుకుంటుంది. దీంట్లో ఉన్నటువంటి సమాచారం టోటల్ వెరిఫై చేస్తా ఉంది. అంటే ఈడీ ఏసీబీ ఇచ్చిన సమాచారం అంతా పర్ఫెక్టేనా కాదా అనేటువంటిది వాళ్ళు కూడా ఒకసారి వెరిఫై చేసుకొని ఈడీ ఒకసారి రంగంలోకి దిగే అవకాశం ఉంది. వారు రంగంలోకి దిగిన తర్వాత నిజంగా అంటే మనీ లాండరింగ్ సమావేశం కాబట్టి ఈడీ దిగుతా ఉంది. సిబిఐ ఎంట్రీ అవుతుందా లేదా అనేటువంటిది ప్రస్తుతానికి సంశయంలో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి మాత్రం ఈడీ ఎంటర్ అయింది. ఫ్యూచర్ లో ఇటు ఏసీబీ ఇటు ఈడీ కేసులతో ఉక్కిరి బిక్కిరి అయ్యే అవకాశం అయితే కేటీఆర్ కు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. లీగల్ గా ఎంత ఎదుర్కొంటామన్నప్పటికీ కూడా బయట జరుగుతున్నటువంటి విషయాల్లో ఈడీ ఎంటర్ అయిందంటేనే ఇందులో ఎక్కడో ఏదైతే ప్రొసీజర్ ఫెయిల్యూర్ ఉంది. సో తప్పకుండా ఆయన ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. రేపు ఫ్యూచర్ లో లీగల్ గా ఆయన అక్యూజ్డ్ అవుతాడా కాదా పక్కన పెడితే ప్రస్తుతానికి మాత్రం ఆయన ఈ కేసు విచారణలో కాస్త ఇబ్బందికర పరిస్థితులు కేటీఆర్ ఎదుర్కొనే పరిస్థితి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది జరుగుతున్న పరిణామాలను. రైట్ మధు, మీరు అన్నట్టుగా ఇప్పుడు కేటీఆర్ కి సంబంధించి కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ లీగల్ టీం కావచ్చు ఎటువంటి సాధ్యాసాధ్యాన్ని పరిశీలిస్తోంది? ఇప్పటికే లీగల్ గా ఒక అడుగు ముందుకు వేస్తుందా లేకపోతే అడుగు వేసేందుకు ఆలోచిస్తోందా? ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి బీఆర్ఎస్ లో? దీని గురించి చర్చ జరుగుతూ ఉంది. కేటీఆర్ ఈ రోజు ఆల్రెడీ ఆయన ఫార్ములా ఈ సంబంధించినటువంటి దాంట్లో ఎఫ్ఈఓకు చెల్లించినటువంటి డబ్బుల విషయంలో ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వం క్లెయిమ్ చేస్తుంది. ఏసీబీ ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంది, ఏసీబీ ఇచ్చిన సమాచారంతో ఈడీ ఏ రకంగా కేసు నమోదు చేసింది, నెక్స్ట్ ఈడీ ఏ రకంగా ఈ కేసుని విచారణ చేసే అవకాశం ఉంది, ఏ అంశాలను వాళ్ళు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది అనేటువంటి అంశాలను లీగల్ గా ఎలా ఎదుర్కోవాలి అనేటువంటిది కేటీఆర్ భేటీ అయ్యారు. ఉదయం నుంచి ఆయన ఫామ్ హౌస్ లో ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు. అక్కడ చాలా కీలకమైనగా దీనికి సంబంధించినటువంటి అంశంపైనే సమావేశమయ్యారు. సో కేసీఆర్ సూచనల మేరకు ఫ్యూచర్ లో ఈడీని ఎదుర్కోవడానికి ఇటు ఏసీబీని ఎదుర్కోవడానికి క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను డిసైడ్ చేయడానికి ఈ ప్రభుత్వమే కావాలని కక్షపూరితంగా ఈ విషయంలో వివరిస్తున్నటువంటి తీరు అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి ఒక ఎజెండాతో వారు సమావేశమయ్యారు. కీలకమైనటువంటి ఆ సమావేశం. సో వాటన్నిటిపైన ఒక క్లారిటీ రానుంది. కాకపోతే ఈడీ ఎంట్రీ అయిన తర్వాత విచారణకు పిలిచిన తర్వాత ఏసీబీ విచారణకు పిలిచిన తర్వాత వీరికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ బహిర్గతం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. మధు, ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు ఈడీ ఎంటర్ అయింది ఈ ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి, ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఈడీ ఎంటర్ అయింది. ఇప్పుడు కేటీఆర్ కి మరో షాక్ తగలబోతోందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. కేసు దర్యాప్తుని వేగవంతం చేశారు అధికారులు. ఈ కార్ రేసులో ఈడీ దర్యాప్తు షురూ చేసినట్టుగా తెలుస్తోంది. ఏసీబీ ఎఫ్ఐఆర్లో నమోదైన వివరాల ఆధారంగా ఈడీ దర్యాప్తు వేగవంతం చేస్తోంది. ఇక నేడో రేపు కేటీఆర్ కు నోటీసులు ఇవ్వబోతోంది ఈడీ అంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. హెచ్ఎండిఏ ఖాతా నుంచి ఎఫ్ఈఓ ఖాతాకు జరిగిన నగదు బదిలీపై ఏసీబీ ఫోకస్ చేస్తుంది. ఇప్పటికే కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చింది హైకోర్టు. కేటీఆర్ పై సెక్షన్ 31 సబ్సెక్షన్ 1A రెడ్ విత్ 13 సబ్సెక్షన్ 2 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, సెక్షన్ 409 రెడ్ విత్ సెక్షన్ 120B ఐపీసీ సెక్షన్స్ కింద ఏసీబీ కేసులు నమోదు చేసింది. గోకవరం సీఎండీ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు. మీ రామసేన సభ్యులు.